హాయ్ అండి. కాకరకాయ ఫ్రై మేము చేసే పద్ధతిలో చూపిస్తాను చూడండి. క్రంచీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ఇలాగా కానీ లేదంటే రౌండ్గా కానీ రెండు రకాలుగా కట్ చేసుకోవచ్చు. ఇది అయితే 1/2 kg. ఇందులో కొంచెం పెరుగు అంటే మజ్జిగ కూడా వేసి, కొంచెం ఉప్పు, మళ్ళీ కొంచెం చింతపండు. అస్సలు చేదే ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి. కాకరకాయ చూడండి, ఇలాగ ఉడికిన తర్వాత ఆ నీళ్ళంతా 2 సార్లు వాటర్ వేసుకొని వంచేసుకోవాలి. వంచేసిన తర్వాత ఇంకోసారి వాటర్ వేసుకొని, అంటే చెయ్యి కాలుతుంది కదా, చల్లబడిపోయాయి. దీన్ని వాటర్ పిండి వేసుకోవాలి. ఇలా చింతపండు అవి వస్తాయి కదా, అవి తీసేసుకోవాలండి, పక్కకు తీసేసేయాలి. ఇది 1/2 kg కాకరకాయ ఉందండి. ఇందులోకి 2 స్పూన్లు కారం, లేదంటే 1.5 స్పూన్లు కారం, 2 తెల్లగడ్డలు అండి, వెల్లుల్లి అంటే పొడి చేసుకోవాలి. వెల్లుల్లి పౌడర్, తెల్లగడ్డ పొడి, తెల్లవాయి పొడిని చేసుకుంటారు కదా, అవి చేసుకొని ఇది బాగా డ్రై లాగా ఫ్రై అయిన తర్వాత, ఖాళీ ఆయిల్ ఏనంటే ఇంకా నీళ్ళు ఏముండదు. ఈ నీళ్ళంతా ఇంకిపోయి బాగా బ్రౌన్గా వచ్చే వరకు ఉండి ఆ పొడిని ఇందులో కలిపేసుకొని దించేసుకోవాలి. కానీ ఇది బ్రౌన్గా బాగా ఆయిల్లోనే ఈ నీరంతా వెళ్ళిపోయి ఖాళీ బ్రౌన్ కావాలి. బ్రౌన్గా అయిన తర్వాత అది తెల్లవాయి పొడి వేసేసుకొని దించేసుకోవాలి. నల్లగా మాడకూడదు, బ్రౌన్గా మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇవి క్రంచీగా అయిపోతాయి అన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.